కూడా ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ వస్తే వీళ్ళేం పరిష్కరిస్తారు? అదేంటంటే వాళ్ళిద్దరూ కలిసి వస్తే పరిష్కారం తప్పించి ఒకళ్ళు వస్తే రెండో వాళ్ళని పిలిస్తే పంచాయతీ అవుతుంది. అవును. అధికార యంత్రాంగపు పనులు వీళ్ళు ఆదేశిస్తే పని జరగాలి. అది ఒకడికి అన్యాయం జరగకూడదు. అలా లేకుండా చూడటం వీళ్ళ వెళ్ళట్టు అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే దగ్గరికి నేను వెళ్ళానండి. నేను చెప్తాను, సార్ మా ఇంటి వెనకాల ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు సార్ అనేసి. నేను ముందు వెళ్ళాను కాబట్టి ఎమ్మెల్యే ఏమనుకుంటాడు, అవతల కొంచెం వార్నింగ్ ఏంటరా అంటాడు. ఎమ్మెల్యే చెప్పాడని పోలీసులు అధికార యంత్రంగా అడిగి వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు. వాడు నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ఏం కాదు, నేనే వాడిని ఏదో పెట్టాలనుకున్నా. అయిపోయింది. రేపటి నుంచి వాడు తిట్టుకుంటాడుగా నన్ను. రెండోది నేను ఆ కొడుక్కి భలే చేయించాలి నేను సంతోషపడతాను. నేనేమి ఎమ్మెల్యే మీద ప్రేమే ఉండదు నాకు. ఇది సింపుల్ లాజిక్. కానీ బాధిత వ్యక్తులకి మా ఎమ్మెల్యేని కలిసి సమస్య చెప్పుకున్నాను, లేదంటే మంత్రి గారు లోకేష్ గారిని కలిసి సమస్య చెప్పుకున్నాను అని ఒక తృప్తి ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఏది ఇప్పుడు నేను చెప్పినటువంటి కోణంలో పరిష్కారం అయితే తృప్తి ఉంటుంది. పరిష్కారం కాకపోతే వీళ్ళు ఇందులో 5% కూడా పరిష్కరించలేరు. అవును. అప్పుడు ఏమవుతుంది? 95% మంది అసంతృప్తి అవరా. వీళ్ళ దగ్గర దాకా వచ్చారంటే అది పెద్ద లిటిగేషన్ అని అర్థం. గ్రౌండ్ లెవెల్ అయిపోయేదానికి వీళ్ళ దాకా ఎందుకు వస్తారు వాళ్ళు? అదే. కానీ ఈ యాంగిల్లో చూసినప్పుడు కింది స్థాయిలో అసలు ఇటువంటి వాటిని పట్టించుకోకుండా ఇంకా పూర్తిగా గాలికి వదిలేసారా? పరిష్కరించినా వించకపోయినా అసలు అధికార యంత్రాంగాలు పనిచేయట్లేదు. అధికార యంత్రాంగాలంతా కూడా అధికార పక్షపు వాళ్ళ దగ్గర తాబేదారులుగా బతకాల్సి వస్తుంది. అధికార యంత్రాంగాల మీద పెత్తనం అయిపోయింది. మనమే పొలిటికల్ గవర్నెన్స్ అన్నాక అక్కడ పరిష్కారం ఉండదు. అది చెప్తుంది నేను. 5% పరిష్కరిస్తారు. అది